వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐట్రెండ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు EB5 వీసా ఎక్స్పర్ట్ అయిన అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. ముఖ్యంగా గ్రీన్ కార్డ్ మీద ఎంప్లాయీస్ అనే వాళ్ళకి అమెరికాలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, అమెరికా వెళ్ళాక మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సాలరీడ్ పర్సన్సే ఉంటారు ఎంప్లాయ్మెంట్ బేస్ మీద. అవునండి. బట్ EB5 అనేది ఒక బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. అండ్ ఎవరైతే బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుని వెళ్తున్నారో వాళ్ళు అక్కడ కంట్రీకి చాలా వాల్యుబుల్ మెంబర్స్ అవుతూ ఉన్నారు. మోర్ దెన్ అక్కడ H1 కన్నా ఏ వీసా కన్నా కూడా ఇన్వెస్టర్స్ అవుతున్నారు. EB5 చాలా స్పెషల్ కేటగిరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళు గ్రీన్ కార్డ్ EB5 మీద సంపాదించుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు, లేదా ఎంప్లాయీస్కి అయితే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో మెయిన్గా వచ్చేసి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటే ఎవరైతే అక్కడ సర్వైవ్ అవుతున్నారో వాళ్ళు దే విల్ బీ హ్యాపీ. సో ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అనగానే ఫస్ట్ ఎవరికైనా వచ్చే కన్స్ట్రెయిన్ ఏంటంటే లీగల్ వ్యాలిడిటీ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ వీసా. సో ఎంప్లాయ్మెంట్ వీసా రావటము అనేది ఫస్ట్, అంటే వర్క్ వీసా రావటం అనేది వెరీ ఛాలెంజింగ్ స్టెప్ ఇన్ ఎవ్రీ వన్స్ కెరియర్. మరి ఆ ఎంప్లాయ్మెంట్ వీసా మీద డిపెండ్ అవ్వాలి అంటే ఉన్న మార్గాలు అనేవి చాలా ఫిల్టర్ అయిపోయి చాలా నేరో డౌన్ అయిపోయినాయి. సో నేరో డౌన్ అయిపోయినప్పుడు అందరికీ ఆ అవకాశం ఉండట్లేదు. సో ఎప్పుడైతే అందరికీ ఆ అవకాశం ఉండట్లేదో ఇప్పుడున్న సిచ్యువేషన్లో US వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మరి నిజంగా మెరిటోరియస్ అంటే ఏంటి, అసలు మెరిటోరియస్ మీనింగ్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుంటాం కష్టమైపోతుంది. సో మెరిట్గా ఉన్నా కూడా లాటరీ సిస్టమ్ అయిపోయింది. ప్రాబబిలిటీ బేస్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ వీసా వస్తుంది. సో అంటే ఏంటి, లక్కీ డ్రా లాగా అయిపోయింది. సో ఇది ఒక లాటరీ లక్కీ డ్రా లాగా అయినప్పుడు ఎంతవరకు దాని మీద డిపెండ్ అవ్వాలి అనేది పెద్ద ఇబ్బంది. అయితే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి వాళ్ళు సెటిల్ అయ్యారు USలో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు ఆ ఫీలింగ్ ఉంటుంది అంటే గ్రీన్ కార్డ్ అంత పవర్ఫుల్ కాబట్టి. అయితే మరి ఈ ఎంప్లాయ్మెంట్ వీసాని బైపాస్ చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవాలి అంటే EB5 వీసా ద్వారా మనకి మార్గం ఉంది. గ్రీన్ కార్డు EB5 వీసా ద్వారా ఫాస్ట్గా గ్రీన్ కార్డు వస్తుంది కాబట్టి. అయితే అసలు ఎంప్లాయ్మెంట్ వీసా ఛాలెంజింగ్గా ఉండటంతో పాటు ఎంప్లాయ్మెంట్ వీసాలో వర్క్ చేస్తా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చే మేజర్ ఛాలెంజ్ ఏంటి, గ్రీన్ కార్డ్ రావటమే పెద్ద ఛాలెంజ్. ఆ గ్రీన్ కార్డ్ రావడానికి 150-100 ఇయర్స్ అక్యుములేషన్ ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ వర్క్ని బైపాస్ చేసి ఆ గ్రీన్ కార్డ్ సిస్టమ్ని బైపాస్ చేసుకొని ఫాస్ట్గా ఎంప్లాయీగా మారే సిచ్యువేషను, ఫాస్ట్గా సెటిల్ అయ్యే సిచ్యువేషను, ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ తెచ్చుకునే సిచ్యువేషన్ ఏదన్నా ఉందంటే అది EB5 వీసా ద్వారా మాత్రమే అనమాట. ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది కాబట్టి. అయితే ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ అనగానే ఏంటి అసలు ఈ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అని మనం మాట్లాడుకోవాలి. సో ఎంప్లాయ్మెంట్కి మనకు వచ్చే ఛాలెంజ్ ఏంటి, వర్క్ వీసా రావటము, నెంబర్ ఆఫ్ వర్క్ వీసాస్ అనేది ప్రాబిలిటీ అవటం. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే మన వాళ్ళు OPTలో ఉన్న, అంటే స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసా కన్వర్ట్ అయ్యే ముందు వాళ్ళకి OPT ఆప్షన్ వస్తుంది. ఆ OPT విషయంలోనే వీళ్ళు వర్క్ వీసాని రైజ్ చేసుకోవాలి లాటరీ సిస్టమ్ ద్వారా. ఈ OPTలో ఉన్నప్పుడు వీళ్ళు వర్క్ చేయాలి అంటే డెఫినెట్గా కన్సల్టెంట్ మీద డిపెండ్ అవుతారు. అలానే H1B పరంగా కూడా ఫైలింగ్ పరంగా ఇప్పటి వరకు ఎలా ఉందంటే సిచ్యువేషను, మన వాళ్ళు డెఫినెట్గా ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా ఒక వర్క్ కన్సల్టెంట్, ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. డిపెండ్ అయినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అంటే వాళ్ళు పేరోల్ రన్ చేస్తారు, లేకపోతే అక్కడ ఆ కంపెనీ ద్వారా మనకి H1B స్పాన్సర్ చేసినట్టు చూపించుకోవచ్చు అనుకున్నారు. బట్ దాని రూల్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ అయినాయి. ఎందుకంటే హైలీ స్కిల్డ్ అన్నదాన్ని మోర్ స్ట్రీమ్లైన్ చేసి డిఫైన్ చేసే అవకాశం ఉంది. స్పెషాలిటీ ఆక్యుపేషన్ పరంగా కూడా దాని డెఫినేషన్ అనేది ఇంకా క్లియర్ కట్గా డిఫైన్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. అలానే నెక్స్ట్ వెండర్ క్లయింట్ రిలేషన్స్, థర్డ్ పార్టీ రిలేషన్ పరంగా కూడా దాన్ని డీటెయిల్గా మీరు డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎక్కడన్నా ఫేక్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తే దొరికిపోయే సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ లెవెల్కి ఇబ్బంది పడి ఎలా ఒకలా వెళ్ళినా కూడా అక్కడ దొరికిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒకదానికొకటి లింకప్ ఉంటుంది కాబట్టి. అయితే ఈ ఇమిగ్రేషన్ ఛాలెంజెస్ అంటే వర్క్ పరంగా లేకపోతే సెటిల్మెంట్ పరంగా బైపాస్ చేయాలి అంటే పెద్ద ఛాలెంజ్ అవుతుంది. సో మోర్ ఓవర్ కన్సల్టెంట్ మీద డిపెండ్ అయినప్పుడు లెట్సే డైరెక్ట్ జాబ్ కాకుండా కన్సల్టెంట్ మీద డిపెండ్ అయ్యి జాబ్ చేస్తున్నారు అనుకోండి.
ఆబ్వియస్లీ కొంత పార్ట్ ఆఫ్ దేర్ మనీ ఎర్నింగ్స్ అనేది కన్సల్టెంట్కి వెళ్తాయి. సో కన్సల్టెంట్ ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు కాబట్టి దానికి ప్రొవైడ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. మరి అప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంత పార్ట్ ఆఫ్ మనీ అవర్లీ అక్కడికి వెళ్ళిపోతే మనం ఎప్పుడు స్టేబుల్ అవుతాం, మనం ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఎప్పుడు వస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకి ఎప్పుడు వస్తుంది? సో వర్క్ వీసా పరంగా ఛాలెంజ్ ఉంది, గ్రీన్ కార్డ్ పరంగా ఛాలెంజ్ ఉంది, పిల్లలు బర్త్ పరంగా కూడా ఛాలెంజ్ కింద వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంటుందేమో అని భయపడుతున్నారు. మరి ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఇమిగ్రేషన్లో మనకి EB5 వీసా ద్వారా గ్రీన్ కార్డ్ కనుక అప్లై చేసుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెంట్గా కావాల్సింది ఏంటి అంటే, యూఎస్లో ఉండి గ్రీన్ కార్డ్ కావాలి అని చెప్పి EB5 వీసా అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఇమీడియట్గా వర్క్ వీసాలు వచ్చేస్తాయి. సో వర్క్ వీసాలు ఎప్పుడైతే వస్తున్నాయో వాళ్ళకి ఇంటిమ్ బెనిఫిట్స్ కింద ట్రీట్ చేస్తారు. అంటే కొన్ని ఇంటర్మ్ అప్లికేషన్స్ పెడతాం వల్ల మనకి నెక్స్ట్ స్టెప్లో గ్రీన్ కార్డ్ వస్తుంది. కాబట్టి ఆ గ్రీన్ కార్డ్ వచ్చే లోపల ముందు మీరు EB5కి అప్లై చేశారు, ఇంత మనీ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆ మనీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయి మనకి. దాన్ని బేస్ చేసుకొని మీకు ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అనేది ఇస్తాం జరుగుతుంది. సో 2022లో మనకి రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ కింద ఏదైతే ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్లో ఉందో ఆ రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ని బేస్ చేసుకొని EB5 వీసా గ్రీన్ కార్డ్ ద్వారా మనకి నెక్స్ట్ 6 monthsలో వర్క్ ఆథరైజేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వస్తుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం మన ఎంటైర్ ఫ్యామిలీ వర్క్ చేసుకోవచ్చు. వర్క్ కూడా త్రూ అవుట్ ద కంట్రీ ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎక్కడో స్టిపులేటెడ్ చోటే చేసుకోలేదు. స్టిపులేటెడ్ ఫీల్డ్లో చేయాలన్న రెస్ట్రిక్షన్ కూడా లేదు, అడ్వాంటేజ్ కదా. ఇప్పుడు మనకి ఎంత H1B తీసుకున్నా అసలు రావటమే కష్టం ఉన్న H1B గురించి మాట్లాడుకున్నా నీ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ దగ్గరే చేయాలని రెస్ట్రిక్షన్ ఉండొచ్చు. అది కూడా ఇంకో కన్స్ట్రెయిన్. గ్రీన్ కార్డ్ రావటం ఇంకా చాలా కన్స్ట్రెయిన్. EB5 వీసా ద్వారా ఏంటంటే ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావడంతో పాటు ఫస్ట్ గ్రీన్ కార్డ్ కంటే ముందు మనకి వర్క్ వీసాస్ వస్తున్నాయి, అలానే ట్రావెల్ వీసాస్ వస్తున్నాయి, అడ్వాన్స్ పేరోల్ అంటారు దాన్ని. సో మనకి ఎప్పుడైతే అడ్వాన్స్ పేరోల్ ట్రావెల్ డాక్యుమెంట్ ఉందో మనం ఇండియాకి ట్రావెల్ చేయొచ్చు, యుఎస్కి ట్రావెల్ చేయొచ్చు, లేకపోతే ఇండియాలో ఉండొచ్చు. జస్ట్ గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటా మనం ప్రతి 6 monthsకి అంటే ఇయర్లో 6 monthsకి 3 to 4 weeks అట్లీస్ట్ యుఎస్లో ఉన్నట్టు చూపించుకుంటా మనం స్టేటస్ మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది. అయితే ఈ EB5 వీసా మనకి ఏంటంటే ఈ వర్క్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇలా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావడంతో పాటు ఈ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా గ్రీన్ కార్డ్ వచ్చే వాళ్ళకి చాలా అదర్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మోర్ ఓవర్ EB5 వీసా ద్వారా ఏంటి అడ్వాంటేజ్, గ్రీన్ కార్డ్తో పాటు సిటిజన్షిప్ కూడా ఫాస్ట్గా వస్తుంది. సో ఎవరైతే అక్కడ త్వరగా మేము వర్క్ వీసాల మీద మారాలనుకున్నారో వాళ్ళకి స్టేబుల్ వర్క్ వీసాలు లేవో వాళ్ళు కనుక EB5 వీసాని ఒక ఆప్షన్, గ్రీన్ కార్డ్ ఆప్షన్గా ఎన్నుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు EB5 వీసా మీద అక్కడే ఉండొచ్చు, మళ్ళీ వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. వండర్ఫుల్ క్రిటికల్ పాయింట్ అని చెప్పొచ్చు సార్ ముఖ్యంగా. సో ఎవరైతే అమెరికా నుంచి ఈ వీడియో చూస్తున్నారో, లేకపోతే మీ కుటుంబ సభ్యులు అమెరికాలో ఉండొచ్చు, జాబ్ చేసేవాళ్ళు, మీ పిల్లలు అయి ఉండొచ్చు, లేకపోతే మీ అల్లుళ్ళు అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా, ఫ్రెండ్స్ ఎవరైనా సరే అక్కడ వర్క్ వీసా మీద ఇబ్బంది పడుతున్న వాళ్ళు అక్కడ సంపాదిస్తున్న మనీతో EB5కి కన్వర్ట్ అయినట్లయితే దే విల్ సీ మోర్ బెనిఫిట్స్ ఫ్రమ్ అమెరికన్ గవర్నమెంట్. అండ్ ఇప్పుడున్న టైంలో ముఖ్యంగా ట్రంప్ అనే పర్సన్ డిఫరెంట్ చేంజెస్ తీసుకొస్తున్నారు ఈ వర్కింగ్ వీసా మీద. బట్ EB5 మీద మాత్రం స్టెబిలిటీ ఉంది, చాలా క్లియర్ ఐడియాస్ అనేవి అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో అక్కడ ఎవరైతే H1s మీద వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళు EB5కి మారాలని చూస్తున్నట్లయితే డెఫినెట్లీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఆచే హెల్ప్ అయితే తీసుకోవచ్చు. సో వచ్చే మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.